నమస్తే. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాను అని అంటే అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ మాత్రం మొత్తం పథకాలను మేము కొనసాగిస్తాం అలాగే అని చెప్పేసి అన్నారు. మరి ఎవరి మాట నిజమవుతుంది, అసలు ఎలా జరగబోతోంది అనేది మనతో పాటు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక మాట అంటున్నారు, వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం మేము అధికారంలోకి వస్తే అని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏమో మేము అధికారంలోకి వస్తే అన్ని పథకాలను కొనసాగిస్తామని అంటున్నారు. ఎవరి మాట నిజమవుతుంది అంటారు? అంటే ఒకటి, వీళ్ళు అధికారంలోకి వస్తే అనేది అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావటం కోసం కొంచెం వినయం నటించే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికిప్పుడు అంటే వీళ్ళ జగన్మోహన్ రెడ్డి బలం ఎక్కడ అనేది ఒక అంచనాకు వచ్చారు. ఆయన ఈ నవరత్నాలు సక్రమంగా అంటే ప్రజలకి ఏదో పద్ధతిలో నగదు బదిలీ చేస్తున్నాడు. ఆయన మేట నొక్కితే డబ్బులు పడుతున్నాయని పదే పదే చెప్తున్నాడు మీటింగుల్లో. మీ బిడ్డ మేట నొక్కుతాడు, మీ ఫోన్లో మెసేజ్లు వస్తాయని చెప్తున్నాడు ఆయన. నేను మేట నొక్కుతాడు, మీ ఫోన్లు శబ్దం చేస్తాయి అంటున్నాడు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డిని బలంగా గెలిపించే ఏరియా అనేది ఐడెంటిఫై చేశాడు పవన్ కళ్యాణ్, గుర్తించాడు. ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి అభినందనగా భావించవచ్చు. ఈ పథకాలను డిస్టర్బ్ చేస్తాము లేదు చేస్తారు అనే ఇంప్రెషన్ జనంలోకి వెళితే తమని ఓడించడానికి కంకణం కట్టుకుంటారు వాళ్ళు అనేది ఆయన బలంగా నమ్ముతున్నాడు. ఆ నమ్మకంతో ఎందుకైనా మంచిదని ఆ మాట మాట్లాడాడు. ఎటుపోయి ఎటు వచ్చినా పథకాలు ఉంటాయి, మేము వచ్చినా అదే చేస్తాము, కావాలంటే ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తాం, ఆయన 100 రూపాయలు ఇస్తే మేము 200 వేస్తాం అన్న పద్ధతిలో ఆయన మాటలు నడుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. కాకపోతే వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి కొంచెం దూకుడుగా మాట్లాడాడు. అంటే వాళ్ళ మీద ఒక కోపంగా ఉన్నాడు ఆయన. ఈ కోపానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి డైలీ వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. ఓటర్ మోటివేషనల్ ప్రోగ్రామ్ ఒకటే వాళ్ళు ప్రధానంగా చేస్తున్న పని. అంటే ఇంటికి వెళ్ళి వాళ్ళకి సర్వీసులు అందించడంతో పాటు గ్యాస్ బుక్ చేస్తారు, ఇతర పనులు చేస్తారు. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మీరు మాకేమీ చేయక్కర్లేదమ్మా, మీరు జస్ట్ వెళ్ళి ఫ్యాన్ గుర్తు కొట్టేయండి చాలు అని చెబుతున్నారు అనేది ఈయన ఎలిగేషన్. అందుకని వాలంటీర్లకు వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ ఇవ్వటం అనేది ఎలా పనిచేస్తుంది అనేది చూడాలి. ఓటర్ల మీద ఎలాంటి ప్రభావం వేస్తుంది అంటే వాలంటీర్ల సేవలు అందుకుంటున్నారు వాళ్ళు. ఆ అందుకుంటున్నటువంటి ప్రజలు ఈ సేవకుడిని తీసేస్తాను, అలాగే ఈ సేవకుడు దుర్మార్గం చేస్తున్నాడు, నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అని చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల్ని ఓటర్ నెగిటివ్ సెన్స్లో తీసుకుంటే అది తెలుగుదేశం పార్టీకే ఇబ్బంది. ఈ ఇబ్బంది జరుగుతుందనే పవన్ కళ్యాణ్ కొంచెం మసాజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చేసి మేము అన్ని పథకాలు యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుతాము, కావాలంటే ₹1 పెంచుతాము, వాలంటీర్లు చేస్తున్నటువంటి సేవలు మరిన్ని సేవలు మీకు అందేలా ప్రయత్నం చేస్తాం, ఏదైనా కొత్త వ్యవస్థ తీసుకొస్తాం, ఈ లెవెల్లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేస్తామనే మాట ఎక్కడా జనంలోకి వెళ్ళకూడదు అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు అసహనంలో నుంచి ఆ మాట మాట్లాడాడు. బహుశా రేపు ఎల్లుండో మళ్ళీ ఆత్మవిమర్శ చేసుకోవచ్చు. గతంలో కూడా ఇలాంటి తప్పే చేశాడు చంద్రబాబు. ఆయన ముందేం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అమరావతి ఉండదు అన్నాడు. జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటేస్తే, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అమరావతి ఆగిపోతుంది, అమరావతి కావాలంటే తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఓటేయాలి మీరు అని బెదిరించాడు జనాలను. అలాగే జగన్మోహన్ రెడ్డి అప్పటికింకా నేను అమరావతికి వ్యతిరేకమని అనలేదు ఆయన. పైగా అమరావతికి అనుకూలంగా అసెంబ్లీలో అందరితో పాటు చేతులు ఎత్తాడు ఆయన. ఎత్తిన మనిషిని అమరావతి వ్యతిరేకి అని తనే స్టాంప్ వేసి క్రమంగా అతన్ని కార్నర్ చేశాడు. కార్నర్ చేసిన తర్వాత ఆయన నిజమే, నేను ఆ మాట ఇప్పటిదాకా అనలేదు, కానీ అమరావతి గురించి కొంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉందని అయితే గుర్తిస్తున్నాను. ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చాక ఆ పని చేస్తాను అన్నాడు. ఆ మాట అనే వరకు అతన్ని వెంటబడ్డాడు చంద్రబాబు. అలా అప్పుడు ప్రజలు ఎలాగైతే వ్యతిరేకత వ్యక్తం చేశారో చంద్రబాబు నాయుడికి,
అలాంటి ప్రమాదమే మళ్ళీ వస్తుందేమో, అదే జరిగి ఈ మాటల వలన ఓడిపోతామేమో అనే భయం పవన్ కళ్యాణ్లో మొదలై మేము ఏది మార్చం, యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగిస్తాం, కావాలంటే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం, అలాగే ఈ వ్యవస్థలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా పనిచేస్తాయి, రివ్యూ చేస్తాం, తొలగించడం కాదు కానీ సమీక్షించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు చేస్తున్న పనులేంటి, ఏం చెయ్యాలి, ఇలా ఒక విధి విధానాలని రూపకల్పన చేస్తామేమో తప్ప ఉన్న వ్యవస్థను దేన్ని డిస్టర్బ్ చెయ్యం అనే ఒక హామీని జనాలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి స్ట్రాటజీనే. చంద్రబాబు నాయుడు కూడా కొంచెం ఆవేశం తగ్గించుకుని కొంచెం నిలబడి ఆలోచించగలిగితే, అంటే ఎలాగైనా గెలవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా మర్చిపోతున్నాడు, ఏం మాట్లాడాలో మర్చిపోతున్నాడు. గతంలో అపర చాణక్యుడు, రాజనీతి దురంధరుడు, ఇలా అనేక బిరుదులు ఉండేవి ఆయనకి. కేంద్రంలో చక్రం తిప్పేవాడు, ఎక్కడ పడితే అక్కడ చక్రం తిప్పేవాడు. ఇంత జ్ఞాని ఎందుకు ఇంత దూకుడుగా వెళుతున్నాడు? ఈరోజు మళ్ళీ ఆత్మవిమర్శ చేసుకుంటాడు సాయంత్రంలో నిన్న మాట్లాడిన మాటల మీద. ఆ పరిస్థితికి ఎందుకు జారిపోయాడు చంద్రబాబు అంటే కేవలం అసహనంలో నుంచి. ఆయన అధికారం లేకుండా ఉండలేని పరిస్థితికి వెళ్ళాడు. ఈ 5 ఏళ్లలో అది కనిపిస్తుంది. ఆయన ప్రతి ఉపన్యాసంలోనూ ఆ ఈర్ష, ద్వేషం అవన్నీ కనిపిస్తాయి. అందుకని అలా మాట్లాడుతున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ స్టాండ్ కరెక్టే. పథకాలు తీయము అనటం అనేదే కరెక్టు. అదే మాట చంద్రబాబు కూడా చెప్పాలి, మేము ఏది డిస్టర్బ్ చెయ్యము, ఇప్పుడున్న వాటికంటే మెరుగైనటువంటి పరిపాలన మాత్రమే అందిస్తాము, ఈ పరిపాలనలో ఉన్నటువంటి కష్టాల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తాం, మరింత సుఖాల్లో ముంచుతాం, ఇలాంటివి మాట్లాడాలి. అంతే తప్ప ఇప్పుడు మీకు వస్తున్న 100 రూపాయలు రావంటే వాళ్ళు ఆలోచనలో పడతారు. ఆలోచనలో పడి జగన్ వైపు పూర్తిగా టర్న్ అయ్యే ప్రమాదం ఉంది. అది జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేది హింట్ ఇచ్చాడు ఇతను. ఇది కరెక్ట్ పవన్ కళ్యాణ్. పథకాలు తీయము అనటం అనేదే కరెక్టు. అదే మాట చంద్రబాబు కూడా చెప్పాలి, మేము ఏది డిస్టర్బ్ చెయ్యము, ఇప్పుడున్న వాటికంటే మెరుగైనటువంటి పరిపాలన మాత్రమే అందిస్తాము, ఈ పరిపాలనలో ఉన్నటువంటి కష్టాల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తాం, మరింత సుఖాల్లో ముంచుతాం, ఇలాంటివి మాట్లాడాలి. అంతే తప్ప ఇప్పుడు మీకు వస్తున్న 100 రూపాయలు రావంటే వాళ్ళు ఆలోచనలో పడతారు. ఆలోచనలో పడి జగన్ వైపు పూర్తిగా టర్న్ అయ్యే ప్రమాదం ఉంది. అది జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేది హింట్ ఇచ్చాడు ఇతను. ఇది కరెక్ట్ పవన్ కళ్యాణ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.